నేను ప్రస్తుతం ఫ్రీగా ఉన్నాం. గుడిలో అటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు. తప్పకుండా దేనికో దానికి మేము తప్పకుండా సెలెక్ట్ చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు పార్టీ చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని మనం ముందుగానే చెప్పడం జరిగింది. అది 100% ఆయన నిజం చేస్తూ కూడా ఈ రోజు చేమకుర్తి హరిహర క్షేత్రంలో దేవుని సన్నిధిలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. త్వరలో పార్టీ మార్పు గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం సిద్ధారాఘవరావు గారు ఏ పార్టీలో లేరు, ఆయన స్తబ్దతగా ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఏ పార్టీలో చేరితే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందో అనే అంశాన్ని కూడా పరిశీలించుకొని త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చిరునవ్వుతోటి కూడా సిద్ధారాఘవరావు గారు సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రోజు జరిగినటువంటి సిద్ధారాఘవరావు గారి బర్త్డే వేడుకలకు ఒంగోలులోనే సిద్ధా నివాసంలో కానీ, చేమకుర్తి హరిహర క్షేత్రంలో కానీ, అదేవిధంగా కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు దర్శి ప్రాంతంలో కూడా గతంలో ఆయన దర్శిలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఆ ప్రాంతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలతో మరి సిద్ధారాఘవరావు గారికి బర్త్డే విషెస్ తెలుపుతూ కూడా భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒంగోలు చేమకుర్తిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో మన తమ్ముళ్ళు జోష్లోకి వచ్చారు. సిద్ధారాఘవరావుకి ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ కూడా వారంతా ఉల్లాసంగా గడిపినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మరి సిద్ధా నివాసానికి చేరుకొని ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సిద్ధాకు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దర్శి, చేమకుర్తి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది మరి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా సిద్ధారాఘవరావుకు బర్త్డే విషెస్ తెలిపేందుకు కూడా వారందరూ అక్కడ క్యూ కట్టినటువంటి సందర్భాలు మనం ప్రత్యేకంగా కూడా మన పక్కన ఉన్నటువంటి వీడియోలో ప్రత్యేకంగా కూడా చూడొచ్చు. రాబోయే రోజుల్లో సిద్ధారాఘవరావు గారు యాక్టివ్గా పాలిటిక్స్ లో పాల్గొంటారు అనేదానికి ఈ రోజు జరిగినటువంటి బర్త్డే వేడుకలు నిదర్శనంగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఈ రోజు జరిగినటువంటి బర్త్డే వేడుకల్లో కూడా మరి పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది మరి తెలుగు తమ్ముళ్ళు హాజరు కావడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలోనే మంత్రిగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్సీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అదేవిధంగా మరి దేవస్థానానికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు, శ్రీశైలం దేవస్థాన కమిటీ చైర్మన్ గా కూడా సిద్ధారాఘవరావు గారు ఆయన చేపట్టినటువంటి పదవులకే వన్నీ తెచ్చినటువంటి మరి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆయన మొదటగా కూడా వివాద రహితుడు, అవినీతి మరకంటనటువంటి మహోన్నతమైనటువంటి లీడర్ గా కూడా సిద్ధారాఘవరావు గారిని చెప్పుకుంటూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఆయన పొలిటికల్ ప్రయాణం మళ్ళీ కొనసాగనున్నది. ఎందుకంటే సిద్ధారాఘవరావు యాక్టివ్ గా కూడా పొలిటికల్ గా కూడా యాక్టివ్ అయితే ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కూడా మళ్ళీ రాజకీయంగా ఆయన ఫ్యూచర్ కూడా పొలిటికల్ గా ఆయన ఫ్యూచర్ మరింత ముందుకు సాగనున్న నేపథ్యంలో మరి సిద్ధారాఘవరావు గారు కూడా మరింత ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా ఏ పార్టీలో చేరతారు అనే అంశాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తానని ఆయన చెప్పడంతో మరి హరిహర క్షేత్రంతో పాటు ఒంగోలు దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర మరి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఫుల్ జోష్లోకి వచ్చారు. పెద్ద ఆయన రాజకీయ ఆరంగరటం చేస్తే దెబ్బకు మరి దద్దరిల్లాల్సి ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సిద్ధా ఈజ్ బ్యాక్, సిద్ధా రాజకీయాల్లో కూడా మరింత ముందుకు వస్తారని మనం తెలియజేసుకోవచ్చు. ఆయన 10 కాలాల పాటు పొలిటికల్ గా కూడా సిద్ధా కుటుంబం రాజకీయాల్లో ఉండాలని కూడా కోరుకుంటూ మీ ఆర్కే.